సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2024-25ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి అధికారులతో కలిసి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకుని అక్కడి నుంచి పార్లమెంట్ ఆవరణకు వెళ్లనున్నారు. బడ్జెట్ సమర్పణకు ముందు పార్లమెంట్ ఆవరణలో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. మధ్యంతర బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక్కడే మధ్యంతర బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపి అనంతరం ఉదయం 11 గంటల నుంచి లోక్సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రిగా వరుసగా ఆరోసారి నిర్మల బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఇక కాసేపట్లో పార్లమెంటుకు సమర్పిస్తారు. ఉదయం 11 గంటలకు ఆమె ఈ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్తారు. రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకుని అక్కడి నుంచి పార్లమెంట్ ఆవరణకు వెళ్తారు. అయితే మధ్యంతర బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక్కడే మధ్యంతర బడ్జెట్ కు తెలిపిన తర్వాత ఉదయం 11 గంటలకు ప్రవేశపెడతారు నిర్మలా సీతారామన్. ఆరోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. కాగా నిర్మల ఈసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టి మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ నెలకొల్పిన రికార్డును సమన్ చేస్తారు. 2019 జూలై నుంచి 5 సార్లు పూర్తి స్థాయి బడ్జెట్ ను నిర్మల ప్రవేశపెట్టారు. గురువారం ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్ తో ఆమె వరుసగా 5 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టి గత ఆర్థిక మంత్రులు మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాల రికార్డులను అధిగమించనున్నారు. మొరార్జీ దేశాయ్ 1959 నుంచి 64 మధ్య ఆర్థిక మంత్రిగా 5 వార్షిక బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక శాఖ ఈసారి కూడా డిజిటల్ రూపంలో బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది. కాగా ప్రస్తుత లోక్సభకు ఇదే చివరి బడ్జెట్ అయినందున ఎలాంటి ప్రకటనలు వెలువడతాయి అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్ని రంగాల వారు ఆశావహ దృక్పథంతో బడ్జెట్ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో పలు స్టార్టప్లు కూడా కొన్ని అంశాలలో తమకు మేలు జరుగుతుంది అన్న ఆశలో ఉన్నాయి. అయితే ఈ మధ్యంతర బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్ లో దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ఎన్నికల పరంగా ముఖ్యమైన రైతులు, మహిళలకు సంబంధించిన ప్రకటనలు ఉండవచ్చు అన్న అంచనాలున్నాయి. బడ్జెట్ లో కేంద్రం ఈసారి పలు కీలక రంగాలకు కేటాయింపులు జరపనుంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మౌలిక రంగంపై ప్రభుత్వం భారీ స్థాయిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచవు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రైల్వే శాఖకు ఈసారి 2.5 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల కేటాయింపులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కొత్తగా మరిన్ని వందే భారత్ రైళ్లు, లాజిస్టిక్స్ కోసం ప్రత్యేక హైస్పీడ్ ట్రాక్స్, కారిడార్స్ నిర్మాణం, ఎలక్ట్రిఫికేషన్ కోసం భారీగా నిధులు కేటాయించవచ్చని సమాచారం. అలాగే దేశీయంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించమన్నారు. లక్షద్వీప్, అయోధ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పర్యాటక రంగం కూడా బడ్జెట్ పై ఆశలు పెట్టుకుంది. అలాగే పలు కీలక రంగాలకు చెందిన వాటికి బడ్జెట్ లో నిధులు కేటాయించే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.